హే క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజశ్రీ ఆఫీషియల్. ఎలా ఉన్నారు? సో మేమైతే బాగున్నాము. అండ్ ఈరోజు అయితే నాది పురిటి స్నానం అనమాట. సో చాలామందికి అందరికీ తెలిసే ఉంటుంది డెఫినెట్లీ. డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పురిటి స్నానం అనేది చేయిస్తారు. నాకు యాక్చువల్లీ 9th డేకి చేద్దాం అనుకున్నారు, కానీ 9th డే సండే అండ్ అష్టమి పడింది. సో మా అత్తయ్య వాళ్ళ సైడ్ సండే అయినా చేయిస్తారంట, 9th డేకి చేయిస్తారు, కానీ అష్టమి రోజు చేయించకూడదని చెప్పి ఆపేశారు. 11th డే ఏమో ట్యూస్డే పడింది. సో దానివల్ల 11th కూడా ఇంకా చేయించలేదు. అందుకే ఇంకా 12th అంటే వెడ్నెస్డే మంచిదే అని చెప్పి ఇంకా వెడ్నెస్డేకి అయితే స్నానం అనేది పెట్టేశారు. చాలా టైర్డ్ అయిపోయాము. పొట్టుడైతే ఏకంగా పడుకోపోయాడు స్లీప్. నేను పడుకున్నాను, ఇలాగ కళ్ళు మూసాను లేదా మమ్మీ ఏమో వచ్చేసి లేపేశారు. సాంబ్రాణి పెట్టాలి తలకి అని చెప్పి. బట్ ఇదంతా పెట్టాక కొంచెంసేపు అయితే నేను రెస్ట్ తీసుకుంటా. అండ్ మా సైడ్ ఎలా పురుటి స్నానం చేస్తారో అదంతా కూడా నేను షూట్ అనేది చేశాను. సో అది కూడా మీరు వీడియో అంతా చూడండి. అండ్ ఈరోజు ఫుడ్ ఏం పెడతారో కూడా తెలీదు. మొత్తం మా మామయ్య మా పెద్దమ్మ అయితే వీడికి స్నానం చేయించేశారు. అండ్ మమ్మీ మసాజ్ ఉంటారు కదా, ఆవిడ ఎప్పుడు వస్తారు చేయడానికి? ఆవిడ నెక్స్ట్ డే నుంచి వస్తారు అనుకుంటా. యాక్చువల్లీ ఈరోజు నుంచి అనుకున్నాం, యాక్చువల్లీ సండే నుంచి అనుకున్నాం కాబట్టి ముందే అంత అనుకున్నాం, కానీ ఇంకా వీడికి జాండీస్ రావడం అంతా లాగ్ అయిపోతే వచ్చింది. సో ఇంక వీడికి మసాజ్ అంతా అనేది మాత్రం రేపటి నుంచి అనుకుంటాం. సో ఇప్పుడే లేచాను. ఇప్పుడు లెగించి ఫాస్ట్గా కాదు ఫుల్గా ఫాస్ట్ నెక్స్ట్ మార్నింగ్ మమ్మీ 4:30కి లేపాను, కానీ ఇంకా అదేమో ఆకులు అవన్నీ వేస్తారు, అది లేవని చెప్పి నేనైతే భయపడిపోయాను బాబాయ్. 4 గంటలు లేకపోతుంది అసలు. నైట్ 2:30 కలా పడుకున్నాము. 2-3 నేను 2:30 3 పడుకున్నాను. మెహందీ రాసుకుంటుంది. మెహందీ ये लगा ये क्या तू भी अट्टा मेरे पास इतना ये मार दे आप तो मैं सोने वाली हूँ. నైట్ కూడా నిద్ర సరిగ్గా సరిపోలేదు. ఆ ఫుడ్ డేస్లో పడుకోవడం వల్ల ఆబ్వియస్లీ నిద్ర అనేది సరిపోదు. లేకడం, చేయడం, పడుకోవడం, మళ్ళీ చూడడం. 6:30 6:40 అవుతుంది. సో ఇప్పుడు ఈ రోజు నాది లెగిసాను నేను కదా బాబు, కనిపించట్లేదా? మంచిది అమ్మయ్య. సరే డాడీ ఏమో మీకు ఇది ఒకటే పండు ఉండు ఒకటి స్నానం అవ్వలేదా? స్నానం అయిపోవాలి. प्रियंका, कविता, तुम लोग दोनों ना थोड़ा सा कपड़ा सुखा के आ जाओ. బాబు అనియా ఏసారి మధ్యాహ్నం ఇప్పటికే ఆ గొడ్లు పట్టుకెళ్ళి మళ్ళీ ఆరేయాల అంతే వస్తాయి బట్టలు కూడా ఒక 6-5 వచ్చా. ఇక్కడే సగం ఆరిపోయింది ఆ బట్టలు. ఏ ఆకలి మమ్మీవి చేస్తే ఏమవుతుంది? ఒళ్ళొప్పులు తగ్గుతాయమ్మా నీకు ఆడికి ఇద్దరు. ఈ మమ్మీ వాటర్లోని ఇవేవో ఆకులు వేసారు. అమ్మి ఇది ఏం ఆకులు అమ్మి? ఆమాకు అంట. మామిడికి వాడ ఎందుకమ్మా వేసారు వాడాకులు? ఒళ్ళొప్పులు తగ్గుతాయని. ఓ వల్లనొప్పి అయితే మన నార్మల్గా వల్లనొప్పులు వచ్చినప్పుడు పెట్టమా మరి. అందరూ పనుల్లో బిజీగా ఉన్నాడు. మామ ఇప్పుడే పడుకోండి లెక్చారు. ఇప్పుడే లెక్చారు కదా. నన్ను 4 గంటలు లేపుతాడు. నడిపోయాక లేపా నువ్వు లేగలేదు. ఎన్నిసార్లు లేపావు? కళ్ళు లేపామో అనుకున్నాను. వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాను నేను అప్పుడు.
కంప ఆవిడ సాధించలేదు కదా. నువ్వు చేస్తావా? బాబు నాకు ఆయిల్ రాయాలి, వెళ్ళొచ్చాక రాయి. బాగా రాసుకోలేదు నేను. इतना कपड़ा धो रहा है ఏ అక్కడ అడ్డెంట్ కాదు, అక్కడ ఇది లేదు, దుప్పట్లేదు కదా. నాడు ఎండని చూశాడే కంపోడు, ఉచ్చులు పోసాడే కంపోడు. డాకు, నిన్న బుల్మమ్మి నిన్ను పేరు పెట్టాను, డాకు మహారాజా. कंटेंट रील एक्टिंग छोटा डाकू ऐसे सोता है ना, ऐसे हाथ ऊपर करके पैर कपड़ा क्या लगता है, कपड़ा के काम से पड़ता है। ये बावना कैसे తీసావా ఏంటి పేస్ట్ అన్నీనా ఎలా అంట ఇక్కడ రాస్తారు ఇవి. ఏడు వినిపిస్తే డాడీ మాటలకి మనకి నొప్పులు తగ్గాయా? కానీ స్నానం చేస్తాను, ఎక్సైట్మెంట్ ఉంది, ఇన్ని రోజుల తర్వాత స్నానం చేస్తున్నా కదా. ఏ ఎక్సైట్మెంట్ లేదా? ఇన్ని రోజులు స్నానం చేస్తాను నేనైతే. ఈ కటింగ్ అయ్యాక ఎంత ఎక్సైటెడ్ స్నానానికి. అవ్వ ఇన్ని రోజులు చేయలేదు. అది క్యూర్ అవ్వలేదు కదా ఇక్కడ, అప్పుడు నేను చేసినప్పటికి. खाएगी क्या चटनी? హల్దీ చట్నీ నా కూర్చోడం చాలా ఎక్కువ ఉంది. సో నాకు ఇది నీమ్ పేస్ట్ అంటే వేప చట్నీ మాకన్నా వేప చెట్టు వేప పేస్ట్ పసుపు మన పసుపు నలుగు అన్ని ఒకటే చెప్పింది కదా, అన్ని మూడు కలుపుకొని రాసుకోండి. అది రాసుకొని స్నానం చేసుకుని ఇప్పుడు నీ దగ్గర నుంచి ఆ కప్పు వస్తుంది. మళ్ళీ కలపడానికి వేరే గిన్నె, ఎన్ని గిన్నె ఇది ఏంటి మామూలుగా ఒళ్ళంతా పండుకొని రాసుకోవాలి. ముఖానికి అది రాసుకుంటాం అంటే అయిపోయింది. అంతా రాయాలి మరి, ఒంట్లో నీళ్ళు రాసేసి పోతాయి. ఇప్పుడు ఆన్ చేసాను, ముందంత వీడియో ఆన్ అవ్వలేదు. మీ అమ్మ కాదురా మాయమ్మ, నా ఒక్కడికి అమ్మ. ఆడే ఆగా గుండె వేసుకుని ఆడే చెప్పగలరు ఇప్పుడు ఆ డైలాగ్. మా ఇంట్లో అదేంటి పగ్గు ఉన్నది గాయస్, పగ్గు చిజ్జు కాదు. అది ఇప్పుడు చిజ్జులో లేదు, పగ్గులా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మా చిన్నోడికి అయితే మా పెద్దమ్మ స్నానం అయితే చేంజ్ చేశారనమాట. అండ్ అలానే నన్ను అయితే మమ్మీ నాకు మొత్తం నలుగు అవన్నీ రాసేసి నాకు స్నానం అనేది చేయించారు. అండ్ కొన్ని ఆకులు అవన్నీ ఎందుకు వేస్తారంటే నాకు బాడీ పెయిన్స్ కానీ అటు ఉన్నా అవన్నీ తగ్గుతాయని చెప్పారు. ఇంకా మీలో కూడా వాటికి ఎందుకు వేస్తారు ఏంటని తెలిస్తే కమెంట్స్లో అయితే చెప్పండి. సో మా చిన్నోడిది నాది ఫస్ట్ బాత్ అనమాట. అబ్బా చాలా రిలాక్స్గా ఉండేది. యాక్చువల్గా అయితే నాకు 11th డే చేయించాల్సింది, బట్ 12th డే చేయించారు. బికాజ్ ట్యూస్డే ఒకటి పడింది, ఇంకోటేమో ఇంకేదో రోజు అష్టమియో సంథింగ్ ఏదో డే పడింది, అందుకే చేయించారు. అందువలన వెడ్నెస్డే చేయించారనమాట. సో 12th డే చేయించారు నాకైతే స్నానం అనేది.
అప్పటికి అస్సలు నేను రికవర్ అనేది అవ్వలేదు. సో నాకైతే స్నానం చేయడం చాలా భయం వేసింది. స్టిచ్చెస్ అన్నీ ఉంటాయి, ఎలా చేస్తాను, నాకు ఫుల్ వరి అయిపోయిన. మమ్మీలు అన్నారు ఏం అవ్వదు, అంతా రికవర్ అవుతుంది టైం టు టైం అని చెప్పి అన్నారు. సో యాక్చువల్గా ఇంకోటి లేట్గా ఎందుకు అయిందంటే బాబుకి బాగాలేదు కదా. సో బాగాలేని దానివల్ల మేము హాస్పిటల్లోనే ఉన్నాము. సో 7th డేకి అనుకుంటా, ఇంకా ఆ డే అవ్వలేదు కాబట్టి మళ్ళీ వేరే డేకి షిఫ్ట్ అయ్యింది. సో బాబుకి బాగాలేదు, ఇంకా బాబు కోసం ఎక్కువ టెన్షన్ తీసుకొని వరి అయ్యి హాస్పిటల్కి తిరగడం రావడం వల్ల నాకు హెల్త్ అనేది బాగా పాడైపోయింది. అందుకే ఇంకా అప్పుడు అవ్వలేదు. మళ్ళీ బాబుని ఇంటికి తీసుకొచ్చిన 2 days తర్వాత మాకైతే పురిటి స్నానం అనేది చేయించారనమాట. ఇక్కడ మా చెల్లి పొగ పెడుతుంది. సో ఇది డెఫినెట్లీ హెయిర్కి అయితే పెట్టుకుంటాం. కళ్ళిప్ చూస్తున్నారు పడుతుంది. అసలు తను సరిగ్గా లేదే. నేను పట్టుకోలేను కదా ఇప్పుడు. సాంబ్రాణి యోగిత ఇప్పుడు అన్నారే అమ్మ ఏడుస్తున్నాడు. హెడ్ ఏంటిది బెల్లమా? ఆంటీలా బిహేవ్ చేస్తుంది. ప్రియా అయితే నా డెలివరీ అయినప్పటికీ ప్రియా ఎలా ఉండేది అంటే ఏమో నేను మర్చిపోయాను, అప్పటికప్పుడు ఇచ్చాను అంటది కదా. ఇప్పటికే మర్చిపోయాను. అందుకే వీడియోలు రికార్డ్ చేసుకుంటే కదా మనం వీడియో తీసి చూసుకోవచ్చు. హఠాటమైన పరిణామాలు అయ్యి మర్చిపోతే ప్రియా ఇంకేముంది, ఇంకో పిల్లడు కదా అబ్బా కదా. అబ్బా నీ తర్వాత నువ్వు ముందు కానీ తర్వాత నాకు చెప్పు ఎక్స్పీరియన్స్ని. ఏకంగా బెల్లం తిన్న దీని మీద పెట్టుకొని మళ్ళీ పరిగెట్టుకుని క్లాత్ కోసం వెళ్తుందేమో పిచ్చిది. అమ్మా ఆకలేస్తుంది నాకు. नमस्कार करो అలా పెట్టుకున్నప్పుడు తీసుకున్నాను వీడితోనే కదా అన్నం పెట్టుకోదు. लागे తీసుకుంటా లైక్ కొంచెం తగ్గు. ఆయా డాకు మహారాజా బాహుబలి రౌడీ కా బేటా. అయిపోయినా लागा जल्दी से నాలుగు పక్కలు జల్లంత అటు అటు వెనకాల ముందు వేస్తుంది. అయిపోయింది దేవుడి మూల వేసేసి అప్పుడు మీరు ఎదురు జల్లు మీరు వేసుకోండి. సో నా చిన్నోడిది నాది స్నానం అయిపోయాకైతే మమ్మీ వాళ్ళు బయట వెళ్ళి దండం పెట్టుకోమన్నారు. అండ్ దేవుని మాల దగ్గర కూడా దండం పెట్టుకోమన్నారు అనమాట. అండ్ చాలా మంది అంటున్నారు బాబుని సరిగ్గా పట్టుకోలేక హెడ్ దగ్గర చేయవాలి అని చెప్పేసి. యాక్చువల్గా నేను హాస్పిటల్ ఉన్నప్పుడు అంతా కూడా నాకు నర్స్ ఏం చెప్పారంటే ఎల్బో దగ్గర సపోర్ట్ ఇవ్వాలి బేబీ హెడ్కి అని చెప్పారు. సో నేనైతే మీకు చూస్తున్నప్పుడు సరిగ్గా పట్టుకోలేదేమో అనిపిస్తుందేమో, బట్ నేనైతే బాబుని ఎల్బో దగ్గర హ్యాండ్ వేసి హెడ్కి సపోర్ట్ ఇచ్చే పట్టుకుంటున్నాను. సో దానికి ఏం వరి అవ్వకండి. మీకే అంత వరి ఉంటే ఇప్పుడు నా బేబీ, నేను కన్నా బేబీ నాకు ఎంత ఉంటుంది, తనకి ఎంత బాగా చూసుకోవాలి, ఎంత జాగ్రత్త చూసుకోవాలి నాకు కూడా ఉంటుంది కదా. సో నేనైతే బాగానే పట్టుకుంటున్నా. ఇప్పుడు అవి తిన్నా నీకు తెలియదు లేదు. अच्छी अच्छी ब्लेस यू सर्दी हो गया. सर्दी था ఇతనా దీని పేట్ అవంతా నీకు కడుపులో ఉన్నాడా, దానివల్ల ఆ జలుబు ఆ దగ్గు అవన్నీ పొట్టలో తీయలేడు కాబట్టి బయటకు వస్తాడు. देख रहा तुम्हें खाओ खाओ తిను మరి తినాల్సిందే. ఏంటి అవి నల్లగా ఉన్నవి? गुड़ बस गुड़ है. मेरा वो देख बता क्या है? अच्छा है.
गुड़ी है कि कुछ और है? నెయ్యి టేస్ట్ తెలుస్తుందా? బాగుందా? బాగుందా? ఓ తెలిసిపోయినట్టుగా ఉంది. స్నానం అయిపోయింది. నేను అక్కడికి చేసుకున్నాను. ఐబ్రోస్ ఎత్తి మరి చూస్తాడు. అమ్మో ఏమనలేదురా బాబు. ఎలా ఉంది అది చెప్పు. బెల్లమునే నెయ్యి అంటే టేస్ట్ హౌ టేస్ట్ తింటావా? నేనెంత తింటానా? అస్సలు లేదు. ఏదో చాలా ఘోరంగా ఉంది గాయస్. ఇప్పుడు బ్రెడ్ తాగుతాను అలా. బాగానే తినేస్తున్నావు కదా, బాగానే ఉంది కదా. హెలికాప్టర్. మా మమ్మీ అయితే నా కోసం చారు, చికెన్, మటన్ చేశారు. నేనైతే చికెన్ తినలేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. అండ్ మటన్ కూడా నాకు అస్సలు తినబుద్ధి వేయలేదు, బట్ తప్పక తిన్నాను. మటన్, చికెన్, చారు, అన్నం. మళ్ళీ ఇస్తాను మటన్ అవ్వ. ఇస్తాను. ఇంకా తింటావా? రోజునా? రోజు ఇంకెలా కాదు, నార్మల్గా కైమలా ఉంటున్నావు అంటే ఒక రోజు కంటే. ఎన్ని డేస్ నుంచి నేను నార్మల్ ఫుడ్ అంటే అసలు ఫుడ్ కూడా కాదు, ఏం తిన్నా నాకే తెలీదు. సో ఆ రోజు కొంచెం నాకు మమ్మీ మంచిగా చేసి ఇచ్చారు. అమ్మో ఎంత ప్రశాంతంగా ఉండేదో అసలుకి. నేను నా డెలివరీ నేను ప్రెగ్నెంట్ ఉన్న టైం అంతా కూడా ఎక్కువ స్పైసీ తిన్నాను. నాకు స్పైసీ తప్ప ఇంకే ఫుడ్ అసలు నచ్చదు. అట్లీస్ట్ అది స్పైసీ కాకపోయినా మినిమం స్పైసీ ఫుడ్ తింటాను నేను. అలాంటిది మన ఫుడ్లో ఇంకేమీ లేకుండా అంతా నార్మల్గా తినాలి. అసలు ఏం తినాలో నాకే తెలీదు, ఏదేదో పెట్టారు. సడన్గా ఇంక నాకు ఈ ఫుడ్ ఇవ్వగానే ఆనందంతోనే మొత్తం ఇంకా మంచిగా ఆ రోజైతే ఫుడ్ అయితే తినేసాను. ఫ్రూట్స్ ఇవ్వరు, స్వీట్స్ ఇవ్వరు, ఏమీ పెట్టరు. నార్మల్ నాకైతే కాఫీ, బ్రెడ్, లేకపోతే పాలు, బ్రెడ్ ఇవే తిని 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 నాకైతే ఇంకా బుర్ర పాడైపోయేది అనమాట. అయినా సరే తప్పదు, తినాలి. అండ్ ఇంకోటి బాబుకి హెల్త్ బాగాలేదు. సో ఇంకా టైంకి ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది లోపలికి. సో మీరు డెలివరీ అయ్యాక ఎక్కువ ఏ ఫుడ్ తిన్నారు, మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. అండ్ తర్వాత ఈవినింగ్కి వచ్చారు అత్తయ్య వాళ్ళందరూని. యాక్చువల్లీ మార్నింగ్కి రావడానికి అవ్వలేదు, బికాజ్ అదే రోజు వాళ్ళు కూడా అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఈవినింగ్కి వచ్చారు. బాబుకి హాయ్ చెప్పండి. బాయ్ కాదు హాయ్. మీ మనవడు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వచ్చారు మీరు, ఎప్పుడు రావాలి? दीदी को पानी दे दो, भाभी को, पिन्नी को दो। स्नैक्स कुछ नहीं देते उनको डाल के देना बोलो। यहाँ आ जा बाहर, यहाँ हेलो. మీ అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా, బయటికి రా. సిగ్గుపడుతున్నావా? పెళ్ళి అయిపోయింది నీకు, ఇంకా సిగ్గేనా? పता है तुम्हें पहले जब పెళ్లి చూపులు ఏమంటారు హిందీలోనే? लड़का लड़की देखने आते, लड़का लोग लड़की को देखने आते हैं ना, तो आए थे ना, तो प्रिया बोल रही थी कि मेरे प्लेस पे तू चली जा रही है, मुझे शर्म आ रहा है. ఇంకా వాళ్ళు ఈవినింగ్కి వచ్చి వాళ్ళ రిచువల్స్ ఉంటాయి కదా, సో మా అత్తయ్య వాళ్ళ సైడ్ది. అండ్ అది బాబుకి అయితే చేశారనమాట. సంథింగ్ ఏవో కట్టారు చేతికి, మర్చిపోయినా, నాకు పేరు పలకడం రావట్లేదు. సో మీకు తెలిసేది కమెంట్స్లో చెప్పండి. ఇంకా అంతే నా పురిటి స్నానం అండ్ మా బాబు గడిది, మా చిన్నోడిది ఫస్ట్ బాత్ ఇలా జరిగిందనమాట. హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.